రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి మూకమ్మడిగా ఓట్లు వేశారని, దీంతో వైసీపీ రాక్షస పాలన అంతమైందని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బయ్య మాదిగ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మాదిగల సంక్షేమాన్ని నీరుగార్చారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించిన మాదిగలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ పట్ల సానుకూలంగా స్పందించి చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ నెల్లూరు జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మాదిగలు స్వేచ్ఛగా ఓట్లు వేసి అందుకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మంచి ఏర్పాటు చేసిన జిల్లా అధికార యంత్రం అనడానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాకి శ్రీనివాసులు, కనికేశ్వరరావు, పలిగిలి చిన్నయ్య, వెంకటరమణయ్య, తాటిపర్తి రఘు, దగ్గోలు రాజు, రియాజ్, డానియల్, గోవిందసూరి, గడ్డం శేఖర్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాలు అందరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గెలుపు మాదిగల విజయం అనే విధంగా గ్రామాల్లోకి వెళ్ళి బహిరంగ సభల్లో కూడా మాదిగల ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను, మాదిగల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, అందువల్ల మాదిగలందరూ కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేయండి అని అన్ని ప్రచారాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు పబ్లిక్గా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మాదిగలందరూ కూడా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్న బీజేపీ పార్టీకి కూడా మాదిగలందరూ కూడా ఈరోజు ఏపీలో కానీ తెలంగాణలో కానీ విజయడంకం మోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సామాజిక న్యాయం అనే సంబంధమే లేకుండా ఆయనకు ఊరు నమస్కారం పెడతారు, ఆయనకు ఊరు నచ్చుతారు, వాళ్ళకి ఒక సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకునే విధంగా ఈరోజు ఎమ్మెల్యేని చూసి ఓట్లు కాదు, వ్యక్తిగతంగా నన్ను చూసి ఓట్లు వేసే అనే విధంగా గర్వపడ్డ చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఎందువల్లంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని గత ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడుండే అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలకు న్యాయం చేయాలనే విధంగా కూడా అందరూ కూడా లెటర్లు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనే విధంగా కూడా అందరూ కూడా ఇక్కడ చాలా సందర్భాలు కూడా తెలియజేస్తే, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మాదిగల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవు. ఎందువల్లంటే మాదిగలు వాళ్ళు ఏం చేస్తారు నన్ను అనే విధంగా ఈరోజు మాదిగల్ని ఒక శీఘ్రపులతో సమానంగా ఏర్పాటు చేసిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషను 3 కార్పొరేషన్లు చేశాడు. ఒకటి మాల కార్పొరేషను, ఒకటి మాదిగ కార్పొరేషను, ఒక రెల్లి కార్పొరేషను. 3 కార్పొరేషన్లు చేసి 3 కార్పొరేషన్లో కూడా ₹1 లేకుండా మాలా మాదిగలందరూ కూడా మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందువల్లంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి పోయినసారి ఎస్సీ ఎస్టీలు క్యూల్లో నిలబడి ఓట్లు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ ఎస్టీలకు ఒక ప్రత్యేక స్కీమ్ ఏర్పాటు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎస్సీలకు ఉండే స్కీములన్నీ రద్దు చేసి నేను బటన్ నొక్కుతున్నాను, నేను ఇంట్లో డబ్బులు బటన్ నొక్కుతున్నట్టుగా నేను బటన్ నొక్కుతున్నాను, అందరికి సమానం న్యాయం చేస్తాననే విధంగా ఈరోజు మాలా మాదిగలు మోసం చేసిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు ఎస్సీ ఎస్టీలు గోష్ట కొట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారయ్యాడని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కూడా ఇక నా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు జిల్లా మొత్తం ఎన్డీఏ కూటమి సీప్ చేయటం,
అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2,40,000 పైగా ఈరోజు మెజార్టీతో గెలవటం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఈరోజు ఎక్కడో ఉండే విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టి ఈయన రెండో సీఎం జిల్లాకి ఎయిర్పోర్ట్ తెస్తాను 5 తెస్తాను అని చెప్పి దొంగ వాగ్దానాలు చేస్తే కూడా నెల్లూరు ప్రజలు అన్నింటిని కూడా తిరస్కరించి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించిన నెల్లూరు ప్రజలు కూడా చాలా తెలుగుగల వాళ్ళు, చాలా అమాయకులు కాదని ఒక్కసారి విజయసాయి రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఈయన ఎప్పుడూ నెల్లూరుకు వచ్చిన సందర్భాలు కానీ, నెల్లూరుకు ₹1 ఖర్చు పెట్టిన సందర్భం కానీ ఎక్కడా కూడా విజయసాయి రెడ్డికి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ప్రజలకు ఎన్నో సేవలు చేసి రాజకీయాలకు వస్తానో రానో అనేది కూడా తెలియదు ఆయనకి. అప్పట్లోనే నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేసి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఈపీఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు కానీ, అక్కడ ఏదన్నా చిన్న గుడులు కానీ అన్నీ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఈరోజు నెల్లూరు జిల్లాలో అందరూ కూడా సహాయం చేసి ఆయన అత్యంత మెజార్టీతో గెలిపించారు. అలాంటి సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నెల్లూరు ప్రజలు ముందు వరుసలో ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. తాళపొడి అయినా నెల్లూరు జిల్లాలో ₹1 పెట్టిన సందర్భాలు, నెల్లూరు జిల్లాకు ₹1 పెట్టిన సందర్భం కానీ, నెల్లూరు జిల్లా ప్రజలను కూడా ఎక్కడ ఆప్యాయంగా పలకరించిన సందర్భాలు కానీ, నెల్లూరు జిల్లాలో ఎవరైనా పోయినప్పుడు కూడా ఆయన ఆప్యాయంగా పలకటమే కాదు, నెల్లూరు చూసుకొని నెల్లూరు వాళ్ళు అంటే అసహ్యంగా ఫీల్ అయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తికి నెల్లూరు జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మా చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ, మాదిగల ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 పార్టీలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాయి. అలాంటి పార్టీలు రావటం ఈరోజు మాదిగలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా జాతి బిడ్డలు కానీ, మా మాదిగ సోదరులు అందరం కూడా ఈ ఉద్యమాల్లో చాలామంది చనిపోయారు, చాలామంది అనాథలయ్యారు, చాలామంది వీధుల పాలయ్యారు, చాలామంది జైలు పాలయ్యారు. అలాంటి ఉద్యమాన్ని ఈరోజు ఒక కొలుక్కు వస్తుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, అది బీజేపీ ఎన్డీఏ కూటమి వల్లే జరుగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా మాదిగలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి అత్యంతంగా ఓట్లు వేసిన మాదిగలందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటే ప్రతి ఒక్క గ్రామం తిరిగాం, ప్రతి ఒక్క పల్లె తిరిగాం, ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం కూడా తిరిగినాం. మేము ఎక్కడ కూడా మాదిగపల్లిలో ఈసారి మనం సైకిల్ తెచ్చుకోవాలి, ఈసారి మనం బీజేపీని తెచ్చుకోవాలి, ఎస్సీ వర్గీకరణ మనకు జరుగుతుంది, ఆ 2 పార్టీలు ఉంటేనే మనకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మాదిగపల్లిలో కూడా అదే ఒక సిద్ధాంతంతో ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనే విధంగా ఈరోజు మాదిగపల్లిలందరూ కూడా మేము ఏకం చేసి మాదిగపల్లిలో చైతన్యపరిచి ఈరోజు మాదిగలందరూ కూడా ఒక 90%, 85% మాదిగలు ఈరోజు ఎన్డీఏ కూటమి చేసిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల మాదిగలు ఓటు చైతన్యం లేదని ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు. పోయినసారి 2019లో మాదిగల ఓటు చైతన్యం ఉంది. ఇప్పుడు 2024లో కూడా మాదిగల ఓటు చైతన్యం వచ్చి ఈరోజు వైసీపీ పార్టీని ఈరోజు బట్టి కనిపించిన సందర్భాల్లో ఒక మాదిగలకే దక్కుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. దానికి గర్వపడుతున్నాం కూడా. చిన్న సమస్య కూడా మేము గత ప్రభుత్వం నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు అయిన కాడి నుంచి నెల్లూరు జిల్లాకి, అదేవిధంగా మాదిగలకి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని ఇంతవరకు నెల్లూరు జిల్లాకు కేటాయించలేదు. ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా మా నెల్లూరు జిల్లాకు కేటాయించమని, అదేవిధంగా మాదిగలకి ఎక్కువ సమస్యలు ఉండేది, ఎడ్యుకేషన్ పరంగా మాదిగలు చాలా తక్కువ కాబట్టి ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ని నెల్లూరు జిల్లాలో మాదిగలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక ఎస్సీ మాదిగ కులానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టరు మాల సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాదిగలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.